ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావురా నువ్వు? అవనిని ఇబ్బంది పెట్టిన కుటుంబానికి గుణపాఠం చెప్పబోతున్నాను. ఆ కుటుంబానికి సంబంధించిన కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయని తెలుసుకున్నాను. గెలుపు అంచుల దగ్గరున్నారు. వాటిని వాదించి వారిని ఓడించడానికి కంకణం కట్టుకున్నానమ్మా. వాళ్ళు రోడ్డుకొస్తే అవనికి ఆ విధంగానైనా న్యాయం జరుగుతుంది. మూర్ఖంగా ఆలోచిస్తున్నావురా. ఎందుకలా అంటున్నావమ్మా? ఆ విధంగా నువ్వవనికి న్యాయం చేసినట్టవ్వదు. అవని నిన్ను అపార్థం చేసుకోవడానికి నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్టవుతుంది. ఒరేయ్, ఆ కుటుంబం అవనికి ఎంత అన్యాయం చేసినా అవని మాత్రం ఆ కుటుంబం మీద ఈగ కూడా వాలనివ్వదు. అటువంటిది నువ్విటువంటి ప్రయత్నం చేస్తే మెచ్చుకుంటుందని అనుకుంటున్నావా? అవని నన్ను ఖచ్చితంగా అభినందిస్తుందమ్మా. అవనిని బయటికి గెంటేసి వాళ్ళు పెద్ద ప్యాలెస్లో ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. అందుకే అవనికి మంచి రోజులు వచ్చేంత వరకు నా పోరాటం ఆగదు. చాలా దూరం ఆలోచిస్తున్నావురా. నువ్వనుకున్నట్టే కేసు గెలిచి వాళ్ళు రోడ్డున పడితే నువ్వు వాదించిన విషయం అవనికి తెలిస్తే ఖచ్చితంగా అది నీకే చెడవుతుంది. నువ్వది గుర్తుంచుకో. అవనికి తెలిస్తే కాదు, కేసు గెలిచిన తర్వాత నేనే వాదించానని అవనితో నేనే స్వయంగా చెప్తాను. అవని సంతోషిస్తుందని నాకు నమ్మకం ఉందమ్మా. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పావు సత్య అని శబాష్ అని నా భుజం తడుతుంది. అది నువ్వు కళ్ళారా చూస్తావు. చూస్తానురా. నేనన్నీ చూస్తాను కూడా. నా మాట వినకుండా నువ్వు కొన్ని దూకుడు పనులు చేసుకుంటూ పోతున్నావు. ఫలితం ఎలా ఉంటుందో నువ్వే చూద్దుగాని. తల్లి మాట విని చెడిపోయినవాడు లేడు. తల్లి మాటని పెడచెవిన పెట్టి బాగుపడినవాడు కూడా లేడు. ఈ మధ్య నీకు చాదస్తం బాగా ఎక్కువైపోయిందమ్మా. వాస్తవాలు కదా, వినని వారికి చాదస్తంగానే ఉంటాయిలే. జరిగిన తర్వాత చేదుగా ఉంటుంది. ఆ తర్వాత అనుభవాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. మన ఆలోచనల మధ్య ఓ జనరేషన్ గ్యాప్ ఉందమ్మా. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ పనితో అవని నాకు దగ్గరైపోతుంది. వెయిట్ అండ్ సీ. పిచ్చోడా, చూడాల్సింది నేను కాదురా, నువ్వు. అమ్మా అన్నపూర్ణమ్మదేవి, నన్ను కరుణించావా తల్లి? ఇన్ని రోజులకి నా మీద దయ చూపించావా తల్లి? నీ వల్ల నాకు కలిసొచ్చిందమ్మా, బాగా కలిసొచ్చిందమ్మా. కోటి కోటి దండాలు తల్లి. నన్ను ఎల్లవేళలా ఇలాగే చూడు తల్లి. ఏమయ్యా, ఏమైంది? ఏదో మొక్కుబడిగా పూజ గది వైపుకొస్తావు, అటువంటిది అన్నపూర్ణాదేవి ముందు ఈరోజు శాష్టాంగం పడిపోయి మరీ పొర్లు దండాలు పెట్టేస్తున్నావు. ఏంటి విషయం? లాటరీలు ఏమైనా తగిలాయా ఏంటి? ఒక నిమిషం. ఇదిగో, ముందు నువ్వు ఈ స్వీట్ తిను, విషయం తర్వాత చెప్తాను. ఏమైందయ్యా ఈరోజు నీకు? లాటరీలు ఏం అద్భుతాలు జరగలేదు. అయినా మనకు అలాంటి అలవాట్లు లేవు. అవన్నీ చెప్పినట్టు కష్టపడి బ్రతకాలి. ఏంటి బావా హుషారుగా కనబడుతున్నావు? నీ మాటలు, నీ సంతోషం వీధి చివరి వరకు వినబడుతున్నాయి. ఏంటి విషయం? ముందు నువ్వు ఈ స్వీట్ తీసుకో. ఇప్పుడు చెప్పు. ఇది పట్టుకో. అయ్యో అయ్యో బావా, లే. ఏంటి పని? అది నిన్ననే హాస్పిటల్ నుంచి కోలుకొని వచ్చింది. దాని కాళ్ళు మొక్కి ఆయుష్ తక్కువ చేస్తావెందుకు? లే. అవనిలో అమ్మవారిని ఊహించుకుని కాళ్ళ మీద పడ్డాను.
అవనికి ఏమీ కాదు. ఇంతకీ ఇప్పటికైనా విషయం ఏంటో చెప్తావా? అవని, ఒకప్పుడు ఆనిముత్యాల్లాంటి నీ మాటలతో నన్ను మార్చేశావు. ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకొచ్చిన అమ్మవారు నా దశనే మార్చేసింది. నా నెత్తి మీదున్న శని, దరిద్రం అన్నీ పోయాయి. ఇప్పటి వరకు ఒక కార్ని నడుపుతున్న నేను ఇక మీదట 2 కార్లకి ఓనర్ని కాబోతున్నాను. ఏమంటున్నావయ్యా? అవును సుజాత, మరో 2 కార్లు కొన్నాను. దాచిన డబ్బుతో 2 కార్లు కొన్నాను. సౌమ్య ట్రావెల్స్ అని మన కూతురు పేరు మీద ట్రావెల్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇదంతా అవని దయ, అమ్మవారి దయ. ఇదిగో అమ్మవారు మన ఇంటికొచ్చిన వేళ విశేషం. నాకైతే అద్భుతంగా పనిచేశాయి. నా జాతకం మార్చేసింది అమ్మవారు. మీ ఇంట్లో ఈ అమ్మవారున్నప్పుడు నేను పెద్దగా నమ్మేవాణ్ణి కాదవని. నిజంగానే ఈ అమ్మవారికి మహిమలున్నాయవని. చాలా సంతోషకరమైన విషయం చెప్పావు బావా. నువ్వింకా ఇంకా పైకి రావాలి. ఆల్ ద వెరీ బెస్ట్ బావా. థ్యాంక్ యూ అవని. 4 రోజులు ఆలస్యమైనా దైవాన్ని, కష్టాన్ని నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుందన్నట్టు మనకి మంచే జరిగింది. అమ్మవారిని దూరం చేసుకొని వాళ్ళు దురదృష్టవంతులయ్యారు. మనం అదృష్టవంతులమయ్యాం. ఈ విషయం సౌమ్యకు కూడా ఫోన్ చేసి చెప్పు బావా, సంతోషిస్తుంది. ఆ, ఇప్పుడే చేస్తాను. హలో, బాగున్నావా నాన్న? బావున్నాను నాన్న బంగారం. బంగారు తల్లి, నీకో శుభవార్త. ఏంటి నాన్న, చాలా ఆనందంగా ఉన్నట్టున్నా? అవునమ్మా, మీ నాన్న క్యాబ్ డ్రైవర్ నుంచి 2 క్యాబ్లకి ఓనర్గా ఎదిగాడమ్మా. ఓ రియలీ? ఆ, సూపర్ నాన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. బంగారు తల్లి, నువ్వు కష్టపడి బాగా చదువుకో. నీ చదువు కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను, సరేనా? సరే నాన్న, ఉంటాను. బాయ్ బాయ్ అమ్మా. నా కూతురు చాలా ఆనందపడిపోతుంది. ఆ అమ్మవారి వల్ల నిజంగానే మనకు కలిసొచ్చింది. ఆ, అమ్మవారు ఎక్కడుంటే అక్కడ అందరికీ మంచి జరుగుతుంది. అమ్మవారి దయ వలన అత్తయ్య ఇంట్లో అందరి మనసు మారితే బావుండు. అందరం కలిసుంటాం. అత్త అహంకారంతో వదులుకుంది. అందుకు మనమేం చేయగలం? అమ్మవారి దయతో నువ్వు శ్రీకర్ తొందరగా కలిసిపోవాలి. అదే మా కోరిక. అమ్మవారి కృప ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక నేను ఆఫీస్కి బయలుదేరతాను. ఉమ్.